టాలీవుడ్లో రెండు భారీ చిత్రాలు విజయ్ దేవరకొండ కింగ్డమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విడుదలకు సిద్ధమవుతున్నాయి. రిలీజ్ డేట్ సమీపిస్తున్నా ప్రమోషన్ అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ కొద్దిగా డైలమాలో ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ కింగ్డమ్తో గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం విజయ్కు కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేస్తుందని రౌడీ బాయ్తో పాటు ఫ్యాన్స్ కూడా చాలా అంచనాలే పెట్టుకున్నారు. కింగ్డమ్ టీజర్ రిలీజ్ కి ముందు వరకు కూడా ఈ సినిమాపై పెద్దగా అంచనాలు క్రియేట్ కాలేదు. కానీ ఒక్క టీజర్ తోనే ఫ్యాన్స్ లో అంచనాలను భారీగా పెంచేసింది. రిలీజ్ కి 3 వారాలు కూడా లేని వేళ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం ఫ్యాన్స్ ను కంగారెత్తిస్తోంది. విజయ్ ఈ సినిమాతో గట్టిగా హిట్ కొడతాడని ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగమైన వార్ 2తో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఎన్టీఆర్ నెగిటివ్ రోల్లో కనిపిస్తాడని టాక్ నడుస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో అతనికి ఉన్న క్రేజ్ తో సితారా ఈ చిత్రాన్ని భారీ రేటుకు కొనుగోలు చేసింది. అయితే రిలీజ్ కు నెల రోజుల సమయం ఉన్నా ట్రైలర్ లేదా ప్రమోషన్ అప్డేట్స్ లేకపోవడం ఫ్యాన్స్ ను టెన్షన్ లో ముంచెత్తింది. అయితే నిజానికి వార్ 2కి సంబంధించిన మెయిన్ ప్రమోషన్స్ ను మొదలు పెట్టాల్సిన యష్ రాజ్ బ్యానర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో ప్రమోషన్స్ మొదలైన తర్వాతే టాలీవుడ్ లో కూడా వార్ 2 ప్రమోషన్స్ మొదలయ్యే అవకాశాలున్నాయి. అందుకే నిర్మాత నాగవంశీ కింగ్డమ్ రిలీజ్ తర్వాత వార్ 2 ప్రమోషన్స్ ను గట్టిగా మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. విజయ్ రా ఎనర్జీ, ఎన్టీఆర్ డైనమిక్ చార్మిషా ఈ 2 చిత్రాలు టాలీవుడ్ ను షేక్ చేయడం ఖాయం. ప్రమోషన్స్ ఎప్పుడు మొదలవుతాయి? ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ ను రూల్ చేస్తాయా? సమాధానం కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.